దేవుడి యొక్క ఆరాధన ఆత్మ మూలంగా ఉంటుంది. వాయిద్యాల ద్వారాగా, సౌండ్ ద్వారాగా జరిగేటువంటి ఆరాధనను బట్టి ఒక మనిషి తనను తాను కంట్రోల్ చేసుకోలేనంతగా మారిపోయి బట్టలు కూడా ఊడిపోతున్నాయి, పడిపోతున్నాయి అనేటువంటి విషయం కూడా గమనించుకోకుండా అరిసేస్తూ, కేకలు పెట్టేస్తూ, పాటలు పాడేస్తూ గెంతులు వేసేస్తున్నారంటే నీలో ఉన్నటువంటిది పరిశుద్ధాత్మ కాదు. మరి ఏ ఆత్మ? అల్లరికి కర్త అయిన ఆత్మ. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకిచ్చాడు. కంట్రోల్ చేసే ఆత్మ ఇచ్చాడు దేవుడు మనకి. అన్కంట్రోలబుల్ ఆత్మ లేదు మనకి. కొంతమంది ఆ వాయిద్యాలకి, ఆ సౌండ్ సిస్టమ్కి, ఆ మ్యూజిక్కి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అందులో కన్వర్ట్ అయిపోయి, అందులో మిళితమైపోయి, లీనమైపోయి